నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. మనం ఏపీ ఎకానమీ క్లాసులు అనేవి డిస్కస్ చేస్తున్నాం. దానిలో భాగంగా ఈ ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పారిశ్రామిక రంగం గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈ గత వీడియోలో మనం ఈ పారిశ్రామిక రంగానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలని మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ పారిశ్రామిక రంగానికి సంబంధించి మనకి అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ రంగ సంస్థలు అనేవి ఎన్ని ఉన్నాయి, ఏవే ఉన్నాయి ఇంపార్టెంట్ అనేవి మనం చూడడం అనేది జరుగుతుంది. అయితే ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ రంగ సంస్థల్ని మనం రెండు రకాలుగా చెప్తాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు ఒకటి సెంట్రల్ అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలని మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఒకటి సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, సిపిఎస్సి అంటాం, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్. రెండు స్టేట్ లెవెల్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అని చెప్తాం. స్టేట్ లెవెల్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అని మనం ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని రెండు రకాలుగా చెప్తాం. అది రాష్ట్రానికి చెందినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్రానికి చెందినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని మనం రెండు రకాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేత స్థాపించబడినటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అనేవి ఏమున్నాయి అనేటువంటి అంశాలని ఈ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అయితే మనం ఈ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ కానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కానీ చూసుకున్నట్టుగైతే వీటిలో మనం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో స్థాపించినటువంటి ప్రధానమైనటువంటి కానీ మనం చూసుకున్నట్టుగైతే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, ఈ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనేది మనకి విశాఖపట్నంలో ఉంది. దీన్ని ఎప్పుడు స్థాపించారంటే 1952లో దీన్ని స్థాపించడం అనేది జరిగింది. యాక్చువల్గా ఇది మొదటగా 1941వ సంవత్సరంలో సింధియా నావిగేషన్ కంపెనీగా దీన్ని స్థాపించారు. సింధియా నావిగేషన్ కంపెనీగా దీన్ని స్థాపించడం అనేది జరిగింది. ఆ తర్వాత 1952లో దీన్ని జాతీయం చేసేయడం అనేది జరిగింది. జాతీయం చేసి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ గా మార్చడం అనేది జరిగింది. HSYL గా మార్చడం అనేది జరిగింది. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ గా మార్చడం అనేది జరిగింది. అయితే ఇది తయారు చేసినటువంటి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ తయారు చేసినటువంటి మొట్టమొదటి నౌక పేరు ఏంటంటే జలఉస. దీన్ని ఎప్పుడు తయారు చేసిందంటే 1948వ సంవత్సరంలో ఇది తయారు చేయడం అనేది జరిగింది. అయితే ఇది మొదటగా మనకి ఈ సరుకు రవాణా నౌకలు తయారు చేసేది. ఆ తర్వాత మనకి 2009లో దీన్ని నౌకాదళానికి అప్పచెప్పడం అనేది జరిగింది. నౌకాదళానికి అప్పచెప్తా ఈ నౌక అంటే యుద్ధ నౌకలు కూడా ఇది తయారు చేస్తుంది ఇక్కడ. అదేవిధంగా సబ్మెరైన్లకి మరమ్మతులు కూడా చేయడం అనేది జరుగుతుంది. హిందుస్థాన్ షిప్ యార్డ్లో మనకి సబ్మెరైన్లు కూడా తయారు చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కూడా మనకి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్. నెక్స్ట్ది రెండోదిగా మనం చూసుకున్నట్టుగైతే BEL, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 1954లో దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. అయితే దీని మొదటి యూనిట్ ఏమో హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. రెండవది ఏమో 1987లో మనకి మచిలీపట్నంలో ప్రారంభించడం అనేది జరిగింది. ఇది రక్షణ రంగానికి అవసరమైనటువంటి పరికరాలని తయారు చేసేటటువంటి సంస్థ ఏదంటే మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. మనకి రక్షణ రంగానికి అవసరమైనటువంటి పరికరాలు తయారు చేయడం అనేది జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మనకి కృష్ణా జిల్లా పామర్రు ఇది మనకి డిఎస్సి కోచింగ్లకి ఫేమస్ అయినటువంటి ప్లేస్ పామర్రు, కృష్ణా జిల్లా.
ఇక్కడ మనకి 300 కోట్ల రూపాయలతో ఒక యూనిట్ ను కూడా ఇది ప్రారంభించడం అనేది జరిగింది. ఏది? బిఈఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. అదేవిధంగా నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్టుగైతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆంధ్రప్రదేశ్లో, అంటే దీని హెడ్ క్వార్టర్లు అయినా ఉండొచ్చు, లేదంటే ఒక యూనిట్ అయినా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సంస్థలు ఏవంటే, అంటే కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి సంస్థల్లో పూర్తిగా హెడ్ క్వార్టర్ ఉన్నవి కొన్ని, అదేవిధంగా ప్రాంతీయ అంటే ఒక యూనిట్లు ఉన్నవి కూడా కొన్ని ఉన్నాయి. అలా మనకి చూసుకున్నట్టుగైతే మూడోది హిందుస్థాన్ జింక్ లిమిటెడ్. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్. ఈ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ని దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1960వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం మనకి విశాఖపట్నంలో ఉంది. విశాఖపట్నం. అదేవిధంగా నెక్స్ట్ది కానీ మనం చూసుకున్నట్టుగైతే నెక్స్ట్ది సిసిఐఎల్ అంటే సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. దీన్ని ఎప్పుడు స్థాపించారంటే మనకి 1965వ సంవత్సరంలో దీన్ని స్థాపించడం అనేది జరిగింది. 1965వ సంవత్సరంలో దీన్ని స్థాపించడం అనేది జరిగింది. అదేవిధంగా దీనికి ఒక యూనిట్ ఆంధ్రప్రదేశ్లో ఒక యూనిట్ అనేది ఉంది. ఎక్కడంటే మనకి కడప జిల్లాలోని ఎర్రగుంట్ల. ఈ కడప జిల్లాలోని ఎర్రగుంట్ల వద్ద దీనికి ఒక ఉత్పత్తి యూనిట్ కూడా ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్ గా మనం చూసుకున్నట్టుగైతే సిసిఐఎల్ తర్వాత చెప్పుకోదగింది ఏదంటే మనకి భారత్ హెవీ వెసల్స్ అండ్ ప్లేట్స్. భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్. ఇది మనకి ఈ పరిశ్రమలో ఉపయోగించేటటువంటి బాయిలర్లు, అదేవిధంగా మనకి సిప్పుల్లో ఉపయోగించేటువంటి యంత్ర పరికరాలు మొదలగు వాటిని మనకి ఈ భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ కంపెనీ అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది. సో దీనికి మనకి దీని యొక్క ప్రధాన హెడ్ క్వార్టర్ కూడా మనకి విశాఖపట్నంలో ఉంది. విశాఖపట్నం. దీన్ని ఎప్పుడు స్థాపించారంటే మనకి 1966లో దీన్ని స్థాపించడం అనేది జరిగింది. 1966లో దీన్ని స్థాపించి దీని హెడ్ క్వార్టర్ విశాఖపట్నం. అయితే దీన్ని 2008లో కాయలపాట పరిశ్రమగా డిక్లేర్ చేసి బిహెచ్ఈఎల్ భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో దీన్ని విలీనం చేసేయడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ దీన్ని 1952లో స్థాపించడం అనేది జరిగింది. యాక్చువల్ గా 1941లో సిండియా నావిగేషన్ కంపెనీగా దీన్ని స్థాపించారు. తర్వాత దీన్ని 1952లో జాతికి అంకితం చేసి మనకి హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ గా మార్చి ఇది తయారు చేసిన మొట్టమొదటి నౌక జలవస. తర్వాత 2009 నుంచి దీన్ని నౌకాదళానికి కూడా అప్పచెప్పి మనకి యుద్ధ నౌకలు కూడా తయారు చేస్తుంటే సబ్మెరైన్లు రిపేర్లు కూడా చేస్తుంది. తర్వాత బిఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ దీన్ని 1954లో స్థాపించారు. ఇది హెడ్ క్వార్టర్ ప్రధానంగా హైదరాబాద్ లో ఉంది. మొదటి యూనిట్ ఏమో హైదరాబాద్ లో స్థాపించారు. రెండవ యూనిట్ 1982లో మచిలీపట్నం వద్ద స్థాపించడం అనేది జరిగింది. రీసెంట్ గా కృష్ణా జిల్లా పామర్రు వద్ద 300 కోట్ల రూపాయలతో ఒక యూనిట్ ను కూడా స్థాపించడం అనేది జరిగింది. నెక్స్ట్ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ దీన్ని 1960వ సంవత్సరంలో స్థాపించారు. హెడ్ క్వార్టర్ ఏమో విశాఖపట్నంలో ఉంది. అదేవిధంగా సిసిఐఎల్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దీన్ని 1965లో స్థాపించారు. దీనికి కడప జిల్లాలోని ఎర్రగుంట్ల అనేటువంటి ప్రాంతంలో ఒక యూనిట్ కూడా ఉంది. నెక్స్ట్ బిహెచ్పివి భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ ఇది 1966లో దీన్ని స్థాపించారు. దీనికి హెడ్ క్వార్టర్ ఏమో విశాఖపట్నం. దీన్ని కాయలపాట పరిశ్రమకు 2008లో గుర్తించి బిహెచ్ఈఎల్ లో భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్
లిమిటెడ్ లో దీన్ని విలీనం చేసేయడం అనేది జరిగింది. నెక్స్ట్ గారు మనం చూసుకున్నట్టుగైతే ECIL ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దీన్ని ఎప్పుడు స్థాపించారంటే 1967 సంవత్సరంలో దీన్ని స్థాపించారు. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉంది. అయితే ఇది టీవీలు, టీవీ రిమోట్లు మొదలగు అదే విధంగా అణు విద్యుత్తుకు అవసరమైనటువంటి పరికరాలని ఇది తయారు చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా భారతదేశంలో టీవీని తయారు చేసినటువంటి మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ ఏదంటే మనకి ECIL అనేది తయారు చేయడం అనేది జరిగింది. అయితే దీనికి ఒక యూనిట్ అనేది మనకి తిరుపతిలో దీనికి సంబంధించి ఒక యూనిట్ ఉంది. తిరుపతి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో దీనికి సంబంధించినటువంటి ఒక యూనిట్ అనేది ఉంది. నెక్స్ట్ దగ్గర మనం చూసుకున్నట్టుగైతే NTPC నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ బొగ్గు ఆధారితంగా విద్యుత్ తయారు చేసేటటువంటి సంస్థ. దీన్ని ఎప్పుడు స్థాపించారంటే 1975లో స్థాపించారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉంది. హెడ్ క్వార్టర్ ఏమో న్యూఢిల్లీలో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లో మనకి విశాఖపట్నంలో మనకి సింహాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అనేది స్థాపించింది. సింహాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ NTPC అనేది స్థాపించడం అనేది జరిగింది. మనకి ECIL ఏమో 1967లో స్థాపించారు. న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్ ఉంది. తిరుపతిలో, ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో దీనికి ఒక యూనిట్ అనేది ఉంది. నెక్స్ట్ ఈ NTPC నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అనేది 1975లో దీన్ని స్థాపించారు. బొగ్గు ఆధారితంగా ఇది విద్యుత్ని ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. మనకి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలోని సింహాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అనేది స్థాపించడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇయర్ మనం చూసుకున్నట్టుగైతే DCIL డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటే మనం సముద్రంలో ఉన్నటువంటి పూడికలని తీయడాన్ని మనం డ్రెడ్జింగ్ గా చెప్తాం. సో మనకి ఇది ప్రధాన హెడ్ క్వార్టర్ ఏమో విశాఖపట్నం హెడ్ క్వార్టర్గా ఉంది. విశాఖపట్నం హెడ్ క్వార్టర్గా ఉంది. అయితే దీన్ని ఎప్పుడు స్థాపించారంటే 1980లో దీన్ని స్థాపించడం అనేది జరిగింది. 1976లో దీన్ని స్థాపించడం అనేది జరిగింది. అయితే తర్వాత దీన్ని ప్రైవేట్ పరం కూడా చేసేయడం అనేది జరిగింది. అంటే వాటర్ లెవెల్ ఉండేటువంటి ప్రాంతాల్లో ఇసుక మేటల్ని తొలగించడం కోసం దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తర్వాత దీన్ని ప్రైవేట్ పరం కూడా చేసేయడం అనేది జరిగింది. నెక్స్ట్ దగ్గర మనం చూసుకున్నట్టుగైతే మనకి సదరన్ పెస్టిసైడ్స్ లిమిటెడ్, సదరన్ పెస్టిసైడ్స్ లిమిటెడ్. దీన్ని 1980లో ఏర్పాటు చేశారు. దీన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే మనకి వెస్ట్ గోదావరి జిల్లాలోనే కొవ్వూరు అనే ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఏర్పాటు చేశారు. ఇది క్రిమిసంహారక మందులు, ఎరువుల్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. మనకేది
సదరన్ పెస్టిసైడ్స్ లిమిటెడ్ అనేది కొవ్వూరు ప్రాంతంలో ఏర్పాటు చేశారు, పశ్చిమ గోదావరి. అదేవిధంగా దీన్ని 1980 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఇది రసాయనిక ఎరువుల్ని మందుల్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్టుగైతే ప్రధానమైనది, దీని తర్వాత ప్రధానమైనది కానీ చూసుకున్నట్టుగైతే మనకి వైజాగ్ స్టీల్ మనకి ఆర్ఐఎన్ఎల్ అనేది ఉంది. ఆర్ఐఎన్ఎల్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, ఆర్ఐఎన్ఎల్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అనేది ఉంది. ఇది హెచ్వైడి హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. దీని ఆధ్వర్యంలో మనకి వైజాగ్ స్టీల్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వైజాగ్ స్టీల్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ఇది మనకి ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1982లో దీన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు. మనకి 1992లో పివి నరసింహారావు గారు దీనికి జాతికి అంకితం చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఇది తక్కువ ఖర్చుతో మనకి స్టీల్ని ఉత్పత్తి చేసి మనకి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీగా కూడా ఇది నమోదు అవడం అనేది జరిగింది. మనకి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీ అంటే ఏంటంటే మొత్తం స్టీల్ అంతా కూడా ఒకే దగ్గర మనకి అసెంబ్లీ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే స్టీల్ తయారీలో వివిధ దశలు అనేవి ఉంటాయి. సో ఆ దశలన్నీ కూడా ఒకే ప్రాంతంలో తయారీ మనకి ఫైనల్ అవుట్పుట్ వచ్చేటటువంటి ప్రాంతాన్ని మనం ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీకి చెప్తాం. సో ఇవి వైజాగ్ స్టీల్ అనేది ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీ కూడా నమోదు అవడం అనేది జరిగింది. అదేవిధంగా మనకి తీర ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి స్టీల్ ప్రాంతంగా చెప్తాం. అదేవిధంగా ఒడిశాలో ఉన్నటువంటి మనకి ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద రెండవది స్టీల్ ప్లాంట్ స్థాపన అనేది జరిగింది. నెక్స్ట్కి మనం చూసుకున్నట్టుగైతే మనకి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసినటువంటి సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ కానీ మనం చూసుకున్నట్టుగైతే మనకి 2 సంస్థలు కలిపి ఒక యూనిట్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ 2 సంస్థలు ఏంటంటే మనకి ఎన్టీపీసీ, అదేవిధంగా బిహెచ్ఈఎల్ భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఈ 2 కూడా కలిపి మనకి 2011లో చిత్తూరు జిల్లాలోని మన్నవరం అనేటటువంటి ప్రాంతంలో ఒక యూనిట్ని స్థాపించడం జరిగింది. అంటే ఇవి విద్యుత్ ఉత్పత్తికి అవసరమైనటువంటి పరికరాలను తయారు చేయడం కోసమని మనకి ఎన్టీపీసీ బిహెచ్ఈఎల్ కలిపి మనకి చిత్తూరు జిల్లాలోని మన్నవరం అనేటటువంటి ప్రాంతంలో ఒక యూనిట్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు. కొన్ని ఆంధ్రప్రదేశ్లో హెడ్ క్వార్టర్ కలిగి ఉన్నాయి, కొన్ని ఏమో ప్రాంతీయ కార్యాలయాలు లేదా ఒక యూనిట్ని కలిగి ఉండడం అనేది జరిగింది. అలా మనకి డిసిఐఎల్ అంటే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇది హెడ్ క్వార్టర్ విశాఖపట్నం, 1976లో దీన్ని స్థాపించడం అనేది జరిగింది. అంటే సముద్రంలో పూడికలు తీయడం కోసం మనకి ఈ అంటే షిప్ యార్డ్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ సముద్ర పూడికలు, ఇసుక మేటల్ని తొలగించడం కోసం దీన్ని ఏర్పడి తర్వాత దీన్ని ప్రైవేటైజేషన్ చేసేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇది సదరన్ పెస్టిసైడ్స్ లిమిటెడ్. దీన్ని 1980లో స్థాపించారు. ఎక్కడంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు ప్రాంతంలో దీన్ని స్థాపించారు. ఇది రసాయనిక ఎరువులు మందుల్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇది వైజాగ్ స్టీల్. ఇది మనకి ఆర్ఐఎన్ఎల్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మనకి వైజాగ్ స్టీల్ అని 1982లో ప్రారంభించి 1992లో దీన్ని జాతికి అంకితం చేయడం అనేది జరిగింది పివి నరసింహారావు. తర్వాత ఇది ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీగా కూడా గుర్తింపు పొందడం అనేది జరిగింది. అదేవిధంగా మనకి సముద్ర తీర ప్రాంతంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి స్టీల్ ఫ్యాక్టరీగా చెప్తాం. రెండోదేమో మనకి ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద ఏర్పాటు చేసిన స్టీల్ ఫ్యాక్టరీగా చెప్తాం. నెక్స్ట్ది ఇంకో పబ్లిక్ సెక్టర్ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఎన్టీపీసీ బిహెచ్ఈఎల్ కలిపి ఉమ్మడిగా ఒక యూనిట్ని ప్రారంభించడం అనేది జరిగింది. అది 2011లో చిత్తూరు జిల్లాలోని మన్నవరం అనేటువంటి ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైనటువంటి ఉపకరణాలు అంటే యంత్రాలని, ఇటువంటి వాటిని పరికరాలను తయారు చేయడం కోసం మనకి ఈ యూనిట్ని స్థాపించడం అనేది జరిగింది. ఇది మనం
అంటే ప్రభుత్వ రంగ సంస్థలు మనం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు అని చెప్పుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ వీడియోలో రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.